హలో ఆల్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగున్నారు అనుకుంటున్నాను. మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్‌కి వచ్చినట్టయితే గనుక వెల్కమ్ టు అవర్ ఛానల్ కేఎస్‌కే బజ్. ఇక్కడ మనం అయితే ట్రావెల్ వ్లాగ్స్ గురించి అయితే వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉంటాం. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా సబ్స్క్రైబ్ అయిపోయి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కిపోకండి. సో దట్ నేను ఎప్పుడైతే కొత్త వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉంటానో మీకైతే నోటిఫై అవుతూ ఉంటుంది. టుడే మన వ్లాగ్ వచ్చేసి పంచభూత లింగంలో ఒకటైన అగ్నిలింగాన్ని అయితే మనం విజిట్ చేయబోతున్నాము. ఇది వచ్చేసి తమిళనాడులో తిరువణామలైలో ఉంది. అదే మన తెలుగు వాళ్ళైతే అరుణాచలం అంటారు. తమిళ వాళ్ళైతే తిరువణామలై అంటారు. ఈ వీడియోలో మనం అయితే అరుణాచలానికి ఎలా చేరుకోవాలి, అండ్ అక్కడ మస్ట్ అండ్ షుడ్గా విజిట్ చేయాల్సిన టెంపుల్స్ ఏంటి, గిరి ప్రదక్షిణ అంటే ఏంటి, అది ఎలా చేయాలి, ఇలాంటి డీటెయిల్స్ అన్నీ కంప్లీట్గా డిస్కస్ చేద్దాం. వీడియోని అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. సో నా జర్నీ అనేది పూణే నుంచి స్టార్ట్ అవుతుంది. మేమైతే పూణే నుంచి బెంగళూరు వెళ్ళి, బెంగళూరులో మా ఫ్రెండ్ ఉన్నాడు, వాడిని పికప్ చేసుకుని తిరువణామలై అయితే వెళ్దాం అనుకుంటున్నాం. నేనైతే స్వార్గేట్లో బస్ ఎక్కగానే మా వాడైతే స్నాక్స్ రెడీగా ఉన్నాడు బస్సులో. ఇంకా మా జర్నీ స్టార్ట్ చేసామో లేదో సతారాలో ఫుల్ ట్రాఫిక్ ఉంది. ఇంకా రోహిత్ శర్మ హిట్టింగ్ చూస్తూ నైట్ డిన్నర్ అయితే కంప్లీట్ చేసాము. గుడ్ మార్నింగ్, డే 2 వీఆర్ అట్ బెంగళూరు. సో టిపికల్ బెంగళూరు ట్రాఫిక్ అనమాట. బెంగళూరు వెదర్ అంటే నాకు చాలా ఇష్టం. ఇన్ఫ్యాక్ట్ నేను బెంగళూరుని చాలా మిస్ అవుతున్నాను. మేము ఇంద్రానగర్ మెట్రో స్టేషన్లో దిగ్గానే మా దోస్త్ గడు అయితే రెడీగా ఉన్నాడు అనమాట మమ్మల్ని పికప్ చేసుకోవడానికి. సో ఇంకా మేము ఇక్కడ చిన్న హాల్ట్ తీసుకొని మళ్ళీ అయితే స్టార్ట్ అవుతాం. బెంగళూరు వచ్చి మ్యాగనా బిర్యానీ తినకపోతే బాగోదని చెప్పి ఒక పన్నీర్ బిర్యానీ ఆర్డర్ పెట్టుకొని అయితే వేసేసాం. అండ్ వీఆర్ రెడీ టు గో. సో ఇంద్రానగర్ నుంచి మేమైతే స్టార్ట్ అయ్యామన్నమాట. బెంగళూరులో మడివాల నుంచి అయితే డైరెక్ట్గా తిరువణామలై బస్సెస్ అయితే ఉంటాయి. మేమైతే హోసూరు వెళ్తున్నాము. మా ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళని కలిసి అక్కడి నుంచి తిరువణామలై వెళ్దామని. ఒక బ్యూటిఫుల్ రైన్ తర్వాత వీఆర్ అట్ హోసూర్. మన ఫ్రెండ్స్ అందరినీ ఒక చోట కలిస్తే ఆ ఫీలింగే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. సో మా ఫ్రెండ్స్ అందరితో ఒక 2 అవర్స్ క్వాలిటీ టైం అయితే స్పెండ్ చేసి మేమైతే తిరువణామలైకి స్టార్ట్ అయిపోయాం. ఫైనల్గా మేమైతే అరుణాచలం చేరుకున్నాము. ఇప్పుడు టైం వచ్చేసి 2:30 AM. మేము గుడి దగ్గరలోనే రూమ్ అయితే తీసుకున్నాము. ఇంకా ఫ్రెష్ అప్ అయ్యి గిరి ప్రదక్షిణానికి స్టార్ట్ అవుతున్నాము. అయితే గిరి ప్రదక్షిణ దర్శనం ముందు చేయాలా లేదా దర్శనం తర్వాత చేయాలని చెప్పి చాలామంది డౌట్స్ అయితే ఉంటుంది. సో మీ కన్వీనియంట్ బట్టి ఎప్పుడైనా చేసుకోవచ్చు. అండ్ అలాగే గిరి ప్రదక్షిణం ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, మధ్యలో ఏమేమి టెంపుల్స్ మనం విజిట్ చేయాలని చెప్పి మన వీడియోలో ఫుల్గా డిస్కస్ చేద్దాం. సో గిరి ప్రదక్షిణం అనేది రాజగోపురం దగ్గర నుంచి అయితే స్టార్ట్ చేయాలి. ఇక్కడ మీరు కర్పూరం అండ్ ఒత్తులతో అయితే దీపం వెలిగించి శివుడిని మనస్ఫూర్తిగా తలుచుకొని గిరి ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. అండ్ అలాగే ఇక్కడ పూజా సామాగ్రి అయితే అవైలబుల్గా ఉంటాయి. మీరేం ప్రిపేర్ అయ్యేమి రావసరం లేదు. రాజగోపురం నుంచి లెఫ్ట్ సైడ్కి అయితే మనం గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. ఇది టోటల్గా 14 కిలోమీటర్స్ అండ్ 8 శివలింగాలు అయితే దర్శనం చేసుకుంటాము. కలియుగంలో అరుణాచలేశ్వరుడి గిరి ప్రదక్షిణ చేయడం వల్ల 100 అశ్వమేధ యాగాల యొక్క పుణ్యం కలుగుతుందని చెప్పి ప్రజలు భావిస్తూ ఉంటారు. మనకి ఇక్కడ ఫస్ట్ లింగం వచ్చేసి ఇంద్రలింగం. దీన్ని ఇంద్రుడు అయితే ప్రతిష్ఠించాడు. సో ఈ లింగాన్ని మనం దర్శనం చేసుకోవడం వల్ల మనకి దీర్ఘాయుషు కలుగుతుందంట. అలానే ఈ 8 లింగాల యొక్క రూట్ మ్యాప్ అయితే మీకు ప్రతి చోటనే అవైలబుల్గా ఉంటుంది. సో మీరు ఫస్ట్ టైం అరుణాచలం వచ్చినా కానీ ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా గిరి ప్రదక్షిణ అయితే చేయొచ్చు. అలానే ఈ గిరి ప్రదక్షిణ అయితే 365 రోజుల్లో ఎప్పుడైనా చేయొచ్చు. అన్ని లింగాలు మనకైతే లెఫ్ట్ సైడ్లో ఉంటాయి, కానీ ఒకే ఒక లింగం రైట్ సైడ్లో ఉంటుంది. అదే అగ్నిలింగం, మన రెండో లింగం అనమాట. అగ్నిలింగాన్ని అయితే అగ్నిదేవుడు అయితే ప్రతిష్ఠించాడు. ఈ లింగాన్ని దర్శనం చేసుకోవడం వల్ల మనకి దీర్ఘకాలిక సమస్యలు, అలాగే దీర్ఘకాలిక వ్యాధులు ఏమైనా ఉంటే కనుక తొలగిపోతాయంట. మేమైతే వీకెండ్లో అయితే వచ్చాం. సో కొంచెం క్రౌడ్ అయితే ఉందన్నమాట. మన మూడో లింగం వచ్చేసి యమలింగం. దీన్ని యమధర్మరాజు ప్రతిష్ఠించాడు. ఈ లింగాన్ని దర్శనం చేసుకోవడం వల్ల మనకైతే దీర్ఘాయుషు పెరుగుతుందంట. ఇక్కడ కెమెరాస్ అయితే అలో చేయనివ్వట్లేదు అనమాట లోపలికి. ఫోన్ బయట తీస్తేనే తిడుతున్నారు. సో అందుకని మోస్ట్లీ బయట వరకు అయితే కవర్ చేస్తున్నాను. అలానే దారి పొడవునా మీకైతే ఫుడ్ అండ్ వాటర్ అయితే అవైలబుల్గా ఉంటాయి. సో మేమైతే ఎర్లీ మార్నింగ్ 3 o'clock స్టార్ట్ అయ్యాం కాబట్టి ఫుడ్ స్టాల్స్ అయితే క్లోజ్ అయి ఉన్నాయి. మన నాలుగో లింగం నైరుతి లింగం. దీన్ని నైరుతి దేవుడు ప్రదర్శించాడు. ఈ లింగాన్ని మనం దర్శనం చేసుకోవడం వల్ల ప్రతికూల శక్తుల నుంచి అయితే మనం విముక్తి కలుగుతామంట. మనమైతే హాఫ్ డిస్టెన్స్ అయితే కవర్ చేసేసాము. అలాగే ఈ గిరి ప్రదక్షిణ అనేది చెప్పులు లేకుండా చేయాల్సి ఉంటుంది కాబట్టి ప్రిఫర్ టైమింగ్స్ వచ్చేసి ఈవినింగ్ లేదా నైట్ అనమాట. ఎందుకంటే చెప్పులు లేకుండా మార్నింగ్ నడవాలంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. అండ్ ఆల్సో ట్రాఫిక్ కూడా ఎక్కువ ఉంటుంది కాబట్టి. మధ్య దారిలో మనకైతే పెద్ద శ్రీవారి పాదాలు దర్శనం ఇస్తూ ఉంటాయి. ఇక్కడ వీళ్ళు కాయిన్స్ అయితే నిలబెడుతున్నారు. రీజన్ ఏంటో నాకు కూడా తెలియదు. నెక్స్ట్ మన ఐదో లింగం వచ్చేసి వరుణ లింగం. దీన్ని వరుణ దేవుడు అయితే ప్రతిష్ఠించాడు. ఈ లింగాన్ని మనం దర్శనం చేసుకోవడం వల్ల పాపాల నుంచి అయితే విముక్తి కలుగుతుంది.
ఇక్కడ పౌర్ణమికి అయితే వేల సంఖ్యలో గిరి ప్రదక్షిణ చేస్తూ ఉంటారు భక్తులు. అలాగే కార్తీక పౌర్ణమి రోజు గిరి ప్రదక్షిణ చేస్తే చాలా మంచిదని చెప్పి భావిస్తూ ఉంటారు. నెక్స్ట్ ఆరో లింగం వచ్చేసి వాయులింగం. దీన్ని వాయుదేవుడైతే ప్రతిష్ఠించాడు. ఈ లింగాన్ని మనం దర్శనం చేసుకోవడం వల్ల ఆరోగ్య సమస్యల నుంచి అయితే విముక్తి కలుగుతామంట. మనం ప్రదక్షిణ చేసే కొండ అయితే ఇదే. ఇక్కడ వీళ్ళు దీన్ని శివుడిలాగా భావిస్తూ ఉంటారనమాట. అండ్ ఇది ఇంకొక డైరెక్షన్‌లో సుదర్శన చక్రంలాగా ఉంటదనమాట. సో, దీనికి సుదర్శన్ గిరి అని కూడా పేరుంది. మనం దారి మధ్యలో చంద్రలింగం అండ్ సూర్యలింగాన్ని అయితే చూడొచ్చు. ఇవి చాలా పవర్‌ఫుల్. బట్ మన 8 లింగాల్లో ఇవైతే లెక్కలోకి రావు. అండ్ మేమైతే రమణ మహర్షి స్వామి ఆశ్రమం అయితే మిస్ అయ్యాము. ఎందుకంటే మేము వెళ్ళే టైంకి అది ఓపెన్ చేయలేదు. మీరు ఖచ్చితంగా ఆశ్రమం అయితే విజిట్ చేయండి. అండ్ ఆల్సో రూమ్స్ కూడా అక్కడ అవైలబుల్‌గా ఉంటాయి. మీరు ప్రీ బుకింగ్ చేసుకుంటే చాలా తక్కువ కూడా. ఏడో లింగం వచ్చేసి కుబేర లింగం. దీన్ని కుబేరుడైతే ప్రతిష్ఠించాడు. ఈ లింగాన్ని మనం దర్శనం చేసుకోవడం వల్ల సంపద అనేది పెరుగుతుందంట. కుబేరలింగం తర్వాత అయితే మనకి మోక్ష మార్గం అయితే ఉంటుంది రైట్ సైడ్‌లో. సో, ఇది మాత్రం ఖచ్చితంగా మీరు విజిట్ చేయండి. దీంట్లో నుంచి జనం బయటకి రావడానికి అయితే ప్రయత్నిస్తూ ఉంటారు. నెక్స్ట్ మన ఫైనల్ ఎనిమిదో లింగం వచ్చేసి ఈశాన్య లింగం. ఇదైతే బస్ స్టాండ్ దగ్గరలో ఉంటుందన్నమాట. దీన్నైతే ఈశాన్యుడు ప్రతిష్ఠించాడు. ఈ లింగాన్ని మనం దర్శించుకోవడం వల్ల మానసిక ప్రశాంతత అయితే కలుగుతుందంట. అలానే మనం చేసే గిరి ప్రదక్షిణ రోజు బట్టి ప్రతిఫలం అయితే దక్కుతుందంట. మీరు గనక ఆదివారం పూట గిరి ప్రదక్షిణ చేస్తే చనిపోయిన తర్వాత డైరెక్ట్‌గా శివుడి పాదాల దగ్గరికి వెళ్తారంట. అలాగే సోమవారం చేస్తే గనక మీ జీవితానికి పూర్తి సార్థకత దొరుకుతుందంట. మంగళవారం కూడా చాలా మంచిదంటున్నారు. అలాగే గిరి ప్రదక్షిణ మీరు బుధవారం చేస్తే గనక మీరు ఉన్న రంగంలో మీరు ఎక్స్‌పర్ట్ అవుతారంట. గురువారం మీరు గిరి ప్రదక్షిణ చేస్తే లోకగురు అవుతారంట. అలాగే శుక్రవారం చేస్తే గనక మహా సంపత్తు లభిస్తుందంట. మహా సంపత్ అంటే మనసుకి తృప్తి కలిగేంత అని అర్థం. అలాగే శనివారం చేస్తే గనక గ్రహ సమస్యల నుండి విముక్తి కలుగుతుందంట. ఫైనల్‌గా 8 లింగాల దర్శనం తర్వాత ఎక్కడైతే మనం స్టార్ట్ అయ్యామో రాజగోపురం దగ్గరికెళ్తే గిరి ప్రదక్షిణ అయితే కంప్లీట్ అవుతది. ఫైనల్‌గా మేమైతే దర్శనానికైతే వచ్చేసాం. సో, క్రౌడ్ ఎక్కువ ఉండటం వల్ల నేనైతే ఫుల్‌గా వీడియో రికార్డ్ చేయలేకపోతున్నాను. అరుణాచలం అంటే పాపాలని తొలగించే కొండని అర్థం. ఈ వ్యూ చూసినట్లయితే గనక రాజగోపురం లోపల సైడ్ వ్యూ అనమాట. ఇక్కడ మనకి నంది అయితే బయటే దర్శనం ఇస్తూ ఉంటదనమాట. లోపల గుడి యొక్క కంప్లీట్ మినియేచర్ అయితే చూడొచ్చు. ఇది యాక్చువల్‌గా 9 గోపురాలతో అయితే గనక నిర్మించబడింది. ఈ 11 అంతస్తుల రాజగోపురాన్ని అయితే శ్రీకృష్ణదేవరాయల కాలంలో నిర్మించారంట. అందుకనే మనకి ఎంట్రన్స్‌లో అయితే శిల్పాలన్నీ హంపి రిఫరెన్స్‌లో అయితే ఉంటాయి. దీంతో మన అరుణాచలం వ్లాగ్ అయితే పూర్తి చేసుకున్నాం.